హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అందరూ ఎక్కడి దాకా వచ్చారో చూసుకుందాం. టైం సాయంత్రం 7 గంటలు కావస్తోంది. వర్షం దాదాపు తగ్గుముఖం పట్టింది. సన్నటి జల్లు పడుతోంది. బెంగళూరు రోడ్ల మీద జనసంచారం లేదు. అప్పుడే సిటీలోకి ఎంటర్ అయిన విక్కీ జీపు అధునాతనమైన హోటల్ కేసి సాగిపోతోంది. వచ్చేసామంటే రిలాక్స్ అవుతారు కానీ అన్నాడు విక్కీ వెనక్కి చూస్తూ. డాక్టర్ అగస్త్యన్ భుజం మీద తలవాల్చి నిద్రపోతున్న రోహిణి విక్కీ మాటలకు సమాధానంగా చిరునవ్వుతో తల ఊపింది. మొత్తానికి నా నమ్మకాన్ని మరోసారి రుజువు చేశావు విక్కీ, ప్రౌడ్ ఆఫ్ యూ, అగస్త్యన్ మనస్ఫూర్తిగా అన్నాడు. ఇట్స్ మై ప్యాషన్ డాక్టర్, ఐ లవ్ అడ్వెంచర్స్, తను నవ్వుతూ జవాబిచ్చాడు విక్కీ. జీప్ మెత్తగా సాగిపోతోంది. నిజమే విక్కీ, అలా ఎలా ఉంటావు నువ్వు? రోహిణి ఆశ్చర్యంగా అడిగింది. లాఘవంగా ఎదురుగా వచ్చిన వ్యక్తిని తప్పిస్తూ చిరాగ్గా చూశాడు విక్కీ. ఎదురుగా చాలా దగ్గరగా వచ్చేసిన ఆ వ్యక్తి ఏం పట్టించుకోనట్టు తలంచుకుపోతుండడంతో చిరాకు స్థానే నవ్వొచ్చింది విక్కీకి. ఇలాగే ఆంటీ, అతను చూడండి, కాస్తలో మన జీప్ కింద పడేవాడు. ప్రమాదాన్ని తప్పించుకున్న ఆనందమూ లేదు, మనకు ట్రబుల్ ఇచ్చానన్న బాధ లేదు. చూడండి ఎంత బాధ్యత లేనివాడు. ఈ విషయంలో మాత్రం ఐ హేట్ ఇండియన్స్, విసుగ్గా అన్నాడు. నిజమే, తమకి బాధ్యత ఉందన్న విషయమే ఉండదు. సొంతింట్లో అయినా చూసుకుని నడుస్తాం. ఏంటో ఈ జనం. రోహిణి మాటలకి చిన్నగా స్పందిస్తూ లీవ్ ఇట్ ఆంటీ, జస్ట్ సివిక్ సెన్స్ లోపం అంతే. రోజు వందల్లో ప్రాణాలు పోగొట్టుకుంటారు, అయినా బుద్ధి రాదు. ఓసారి జాంబియాలో ఏం జరిగిందో తెలుసా? తన అనుభవాన్ని హుషారుగా చెప్తూ మాటల్లోనే హోటల్ దగ్గర ఆపేశాడు విక్కీ. ఆసక్తిగా వింటున్న ఇద్దరు డాక్టర్లకి హోటల్కి చేరుకున్నామన్న సంగతే తెలియలేదు. సో నెక్స్ట్ రూమ్లో, జీప్ ఆఫ్ చేస్తూ అన్నాడు. మొత్తానికి భలే వాడివయ్యా, చెవిగాయం మర్చిపోయి నవ్వుతూ జీప్ దిగింది రోహిణి. సార్ మీరు పదండి, నేను 10 నిమిషాల్లో రూమ్కి వస్తాను, డాక్టర్ అగస్త్యన్కి చెప్పేసి హోటల్ లోపలికి వెళ్ళిపోయాడు విక్కీ. రిసెప్షన్లో ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. పద రోహిణి, వెళ్తున్నా విక్కీనే ఆప్యాయంగా చూస్తున్న రోహిణి భుజం తడుతూ లిఫ్ట్ కేసి నడిచాడు డాక్టర్ అగస్త్యన్. మనకి ఇలాంటి వ్యక్తి తోడుంటే ఎంత బాగుంటుంది అగస్త్యన్, పరధ్యాసగా అంటున్న భార్య కేసి జాలిగా చూశాడు ఆయన. సొంతంగా కొడుకున్న ఏనాడు ఇలాంటి సాన్నిహిత్యం తనతో లేదు. ఒక్కసారి లైఫ్లో ఏదో మిస్ అవుతున్నాం అని ప్రతి ఒక్కరికి అనిపించి తీరుతుంది, కానీ అదేంటో తెలియదు. ఈ విషయంలో ఏ విషయంలో రిచ్నెస్ అయినా ప్రజల్ని మించి ఉన్నప్పుడు అక్కడ న్యాచురాలిటీ మిస్ అవుతుంది. మర్యాదలు, ఫీలింగ్స్ చాలాసార్లు రుచి చూడాల్సిన ప్రేమని ఆపేస్తూ ఉంటాయి. అరమరికలు లేకుండా కబుర్లు చెప్పుకోవడం, ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్న విషయం పరస్పరం టచ్ అయ్యేలా ప్రవర్తించడం, చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న ఆనందాలు జీవితంలో చాలా పెద్ద సంతోషాలని మోసుకొస్తూ ఉంటాయి. 25,000 చీర కొన్నా కలగని ఆనందం 25 రూపాయల పువ్వుల దండ కొన్నప్పుడు కలగొచ్చు. స్టార్ హోటల్లో విందు ఇవ్వని ఆనందం రోడ్డొడ్డున కాల్చిన మొక్కజొన్న కండే ఇస్తుంది. చెప్పలేం మనిషి మనసులో ఏది చోటు సంపాదించుకుంటుందో, ఎవరు దగ్గర అవుతారో, ఎవరు దూరం అయిపోతారో. విక్కీ సరదా మనస్తత్వం ఆ డాక్టర్లిద్దరినీ అతనికి మరింత దగ్గర చేస్తూ వాళ్ళు కొడుకు ద్వారా మిస్ అవుతున్న దేన్నో వాళ్ళకు చేరవేస్తోంది. ఎవరికి వాళ్లే ఆలోచనల్లో తమ రూమ్కి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి కర్ణాటక. డాడీ, విద్యకు కొద్దిగా ఫీవర్ వచ్చినట్లుంది. జయంత్ గొంతు విని ఏదో ఆలోచనల్లో ఉన్న జయరాజ్ సర్దుకున్నాడు. మళ్ళీ ఏదో మునిగిందనిపించింది. విద్య నదుటి మీద చెయ్యేశాడు. చాలా వేడిగా ఉంది. మిథున్ సార్ని పిలుస్తానుండు అని బయటికి వెళ్ళాడు. గురురాజప్ప దంపతుల సూక్ష్మ రూపాలతో మాట్లాడిన తర్వాత విద్య మనసు ఆందోళన, ఉద్వేగాలతో పూర్తిగా నిండిపోయింది. నిద్రలో ఉన్న విసుగ్గానే ఉన్న విద్య ముఖం మిథున్ వచ్చి టెంపరేచర్ చూశాడు. 103 ఉంది. అరే ఇంత జ్వరమా? ఇంతలో చెక్ చేశాడు. పల్స్ కాస్త ఎక్కువగా ఉంది. గబగబా ఇంజెక్షన్ చేసి తడిపిన రుమాలు నదుటిపై వేశాడు. 5 నిమిషాలకు ఒకసారి మారుస్తూ ఉంది జయంత. నెమ్మదిగా కళ్ళు తెరిచింది విద్య. దాదాపు గంట తర్వాత కాస్త చెమటలు పట్టింది. ఆమె పక్కనే మంచం కోడుకు తలా నుంచి నిద్రపోతోంది జయ. చలి ఓవర్గా ఉంది. నీరసంగా అనిపించింది. తల తిప్పి జయంతని చూసింది. ఎదురుగా కుర్చీలో జయరాజ్, మధు కొనికిపాట్లు పడుతున్నారు. విద్య మనసంతా గజిబిజిగా ఉంది. ఏమనుకుని ఇక్కడికి వచ్చింది? అసలు ఏం జరుగుతోంది? గత జన్మల వలయంలో గుప్త విద్యల పరిచయంతో తనంతనే కొత్తగా పరిచయం అయినట్టుగా ఉందామె. ఈ ఆత్మ ప్రయాణంలో గత మజిలీ గుర్తుకు రావడం,
గతంలో తన అప్పటి తండ్రిని చూడడం, తన స్నేహితురాలు, తన తల్లి, ఇలా కొత్త పాత్రలతో తన జీవితం ఒక విధంగా బరువెక్కిపోతూ ఉంది. తనకే ఇలా ఉంటే పాపం జయంత జీవితమే కోల్పోతోందామె. నలుగురిలో నవ్వులు పాలవుతోంది. నాగిరి, రాజవంశం, చెంచుకోవడం, కేశవరాయప్ప వీళ్ళంతా తన గత జన్మ వృత్తంలోని వాళ్ళు. ఇప్పటి వాళ్ళు కారు. ఇప్పటి తన ఫ్రేమ్లో ఉండాల్సిన ఫోటోలు వీళ్ళెవ్వరివీ కావు. తానిక ఈ గందరగోళం నుంచి బయటపడాలి. పడగలదా? ఈ జీవితాన్ని తను అనుకున్నట్టుగా బతికే అవకాశం తనకుందా? మరుద్వతి, ఆ నిశ్శబ్దంలోంచి ఎవరిదో పిలుపు. తననే పిలుస్తున్నట్టుగా ఫీల్ అయ్యింది విద్యాధరి. గుండె వేగం హెచ్చింది. నేను మరుద్వతి, నన్ను మరచిపోయినావా? నేను కాత్యాయని శర్మను. నేను సోదరి, నీ అన్నను. ఆ గొంతు గద్గద స్వరంలోకి మారింది. ఆ గొంతు వినే కొద్దీ మనస్సు ఆందోళనగా అనిపిస్తోంది. కాత్యాయని శర్మ ఎవరు? ఎవరు? తన అన్న? విద్యలోని మరుద్వతి ఆత్మ త్రుళ్ళిపడింది. అవును, తన అన్న. అతనే పుట్టుకకు బ్రాహ్మణుడైన, గుణంచేత క్షత్రియుడని అనిపించుకున్న వీరకిషోరం తన అన్న. తన తండ్రి గురుకులాన్ని శోభాయమానం చేసిన గురురాజ పుత్ర రత్నం తన అన్న కాత్యాయన శర్మ. అంత క్రితం వరకు మనసులో తలెత్తిన వివేకం ఠక్కున మాయమైపోయింది. మరుద్వతి మనస్సులో స్థిరమైపోయింది. అదే గత జన్మ జ్ఞాపకాల విశేషము, విషాదము. అన్న బదులు పలికింది మరుద్వతిగా మారిన విద్య. అవతలి గొంతు సంతోషం పట్టలేనట్టుగా నవ్వింది. అవును, అన్ననే మరుద్వతి, నీ అన్ననే. కాత్యాయన శర్మ, ఒక్కసారి వెలుపలికి రాగలవా మరుద్వతి? నీ అన్నను ఒక్కసారి కన్నులార వీక్షించు. తిరిగి జన్మించిన నా ప్రియ సోదరి, రా, నీకోసమే వచ్చాను. ఒక్కసారి బయటకు రా, జాలిగా పిలిచింది ఆ గొంతు. టక్కున మంత్రం వేసినట్టుగా లేచింది విద్య. మెల్లగా బెడ్ దిగింది. కలలోలాగా నడిచింది. రా మరుద్వతి, నీ అన్న పిలుస్తున్నాడు అన్నదా గొంతు. నగారా 2 గంటలు కొట్టింది, విన్నావా అన్నాడు మళ్ళీ. విన్నాను సోదరా, విన్నాను, వస్తున్నాను. ఆ గొంతుకు బదులు చెప్తూ గది బయటకు నడిచింది మరుద్వతిగా మారిన విద్య. ఆశ్చర్యంగా ఎవ్వరూ నిద్రలోంచి లేవలేదు. నా మంజురేఖ, నా మంజురేఖ నా కోసం మళ్ళీ వచ్చింది. రథమిగ్గా వినిపిస్తున్న అతడి గొంతు వినిపిస్తున్న దిశగా నడిచి వెళ్ళిపోతోంది విద్య. ఆమె వెళ్ళిపోతూ ఉంటే ఆ మీద కప్పుకున్న చున్నీ జారిపోయి కింద కుప్పలా పడింది. జుట్టు వదిలై వీడిపోయింది. భుజాల మీదుగా పరుచుకుంది నల్లటి జుట్టు. యాంత్రికంగా నడుస్తున్న ఆమె గెస్ట్ హౌస్ వెనక వైపున్న ఇనప గ్రిల్స్ కేసి వచ్చింది. ఆ గ్రిల్స్ ఎత్తుగా 8 అడుగులుంటాయి. నిండా దుమ్ము ధూళితో నిండి పాడుబడ్డట్టుగా ఉన్నాయి. ఆ గెస్ట్ హౌస్కి ఎవరొచ్చినా అటువైపు నుంచి ఇక తిరగరు. ఎంట్రన్స్లోంచి వస్తారు, బయటకు వెళ్ళిపోతారు. నాగమణి, మారప్ప, ఎన్నిసీను ఎవ్వరూ రారు. అసలు ఆ గ్రిల్స్ తలుపులు ఓపెన్ చేసే కొన్నేళ్ళు అయి ఉంటుంది. చాలా చాలా బలమైన తలుపులవి. అడవి జంతువుల దాడికి ఆగేలా దృఢంగా చేయబడ్డాయి. ఆ గేటు తీసుకుని వెళ్తే వెనక వైపంతా దట్టమైన అడవే వస్తుంది. పాత సామాన్ల స్టోరుగా వాడుతున్న 2 గదులు మాత్రం ఉంటాయి. ఆ గదులు కూడా సాధారణంగా ఎవరూ తీయరు. పగలు రావడానికే ఒక రకమైన జంకు. దానితో ఆ ప్రాంతం అంతా శుభ్రం చేయకపోవడం వల్ల ఒక వాసన. అసలు ఆ అడవి ప్రాంతానికి బస కోసం వచ్చేవాళ్లే చాలా చాలా తక్కువ. ఇక ఆ మారుమూల ఏరియాలన్నీ వచ్చిన తిరిగేదెవరు, ఎవరొస్తారు? చైన్లు లాగి తాళాలు వేసేసి ఉంచుతారు. అలాంటి చోటుకి నడుచుకుంటూ వచ్చేసింది విద్య. ఆమె కాలి కింద ఏదో చెత్త, పాత మేకులు, విరిగిన చెక్కపేళ్లు గుచ్చుకుంటున్నాయి. అయినా ఆమె దృష్టి ఎటో ఉంది. కలలో నడిచినట్టు వచ్చేసింది. మరుద్వతి, రా, రా మరుద్వతి, నీకోసం ఎన్ని ఏళ్ల నుంచి చూస్తున్నానో తెలుసా? రా అమ్మ. గొంతు గంభీరంగా వినబడుతోంది. దాదాపు 10 ఏళ్ల క్రితం వేసిన తాళాలు త్రుప్పు పట్టి బూజులు పట్టి ఉన్నాయి. చుట్టూ చిమ్మ చీకటి. విద్య కళ్ళకి అవతల ఏం కనిపిస్తోందో ఎవరికీ తెలియదు, కానీ ఆ కళ్ళు మాత్రం ఆత్రంగా ఉన్నాయి. ఆ తాళాలు ఎవరో తీసినట్టుగా ఠక్కున విడిపడ్డాయి, తెరుచుకున్నాయి. గ్రిల్స్ పక్కకి జరిగాయి. అసలు శబ్దమే లేకుండా జరిగాయి. విద్య పట్టేంత జాగా మాత్రమే ఏర్పడింది. కళ్ళు పొడుచుకున్నా కనపడని చీకటి. గ్రిల్స్ డోరుకి అవతల నిండి ఉంది. విద్యని రా, రా, రారమని పిలుస్తున్నట్టుగా ఉంది చీకటి. ఆమె తెల్లటి పాదాలు ఆ దుమ్ములో నడిచి నడిచి ముట్టి కొట్టుకుపోయాయి. ఆమె వేసుకున్న లేత గులాబీ రంగు డ్రెస్సు నిండా బూజులు, దుమ్ము పడి మాసినట్టుగా అనిపిస్తోంది. విద్యాధరి ఒక రకమైన ట్రాన్స్లో ఉంది. రామరుద్వతి, రామ్మ, ఆ గ్రిల్ దాటి బయటికి రామ్మ. నీకోసం నీ ప్రియమైన అన్న, ఈ కాత్యాయనుడు వేచి ఉన్నాడు. ఎన్నేళ్ల ఎదురుచూపులివి. రామరుద్వతి, రామ్మ. ఏడుస్తూనే పిలుస్తూ ఉన్నాడు. ఆమె అడుగు బయట పెట్టింది. అంతే, గుప్పున కొట్టింది గబ్బిలాల కంపు. మనిషి అన్నవాడు ఊహించలేని దృశ్యం ఎదట నిలబడింది. విద్యాధరి 2వ అడుగు బయట పెట్టగానే గ్రిల్ డోర్ ఎలా తెరుచుకుందో అలాగే సైలెంట్గా మూసుకుపోయింది.
ఎక్కడో అడవిలోంచి ఒక నక్క మోర ఎత్తి అరుస్తున్నట్టుగా ఓ అన్న ఓళ మొదలైంది. ఒక్కసారిగా వెన్ను జలధరించింది విద్యాధరికి. చల్లగా చలి, దూరంగా నక్క బోళ. ఒక్కసారిగా ట్రాన్స్ చెదిరింది. అంతా అంధకారం, ఎటు చూసినా చిక్కటి చీకటి, పదునైన కత్తి లాంటి భయపెట్టే చీకటి. ఆమె శరీరం ఆపాదమస్తకం ఒక్కసారిగా వణికిపోయింది. తనిక్కడికి ఎలా వచ్చింది? జయంత మధు ఏరి? జయరాజ్ అంకుల్ ఎక్కడా? అసలు తనెక్కడుంది? ఇక్కడికి ఎలా వచ్చింది? ఆత్మ నేర్చిన యోగ విద్యల ఫలితం సంయమనం, నిలకడగా ఉంది ఆలోచన. భయంతో గడ్డకట్టుకుపోతున్నా ఇంకా పడిపోకుండా ఆత్మబలం పట్టి ఆపుతోంది. మరుద్వతి, మళ్ళీ వినిపించింది పిలుపు. మరుద్వత? ఆ పేరుతో తననెవరు పిలుస్తున్నారు? చుట్టూ చూసింది విద్యాధరి. ఏమీ కనిపించలేదు, గాఢాంధకారం. ఇటు చూడు మరుద్వతి, నీకోసం వచ్చాను, రామ్మ, పిలిచాను, నన్ను పలకరించవా? చిత్రంగా ఉందా కంఠం. ఆ కంఠం వినిపిస్తున్న దిశగా కళ్ళు చికిలించుకు చూసింది. ఆ చీకట్లో చిన్న చిరుదీపపు గుడ్డి వెలుగు. ఆ వెలుగులో 6 అడుగుల పైన ఎత్తు, బలిష్టమైన శరీరం, నల్లటి పంచె బిగించి ఎరుపు రంగు వస్త్రాన్ని దట్టీలా ఉపయోగించి కట్టుకున్నాడు. విశాలమైన ఛాతీ, నల్లటి మేనిరంగు, ఎర్రగా జ్వలిస్తున్న కళ్ళు, పండిన మీసకట్టు, పండిన జుట్టుని నడినెత్తిన శిఖలా ముడివేసుకున్నాడు. నుదుట ఎర్రటి కుంకుమ, మధ్యలో నల్లటి బొట్టు, మెడలో నల్లటి ఏవో పూసల మాలలు, కంఠానికి దగ్గరగా ఉన్న మరొక పూసల దండ, మధ్యలో ఒక చిన్న కపాలం, కాళ్ళకి కడియాలు. వయస్సెంతో ఎవ్వరూ అంచనా వెయ్యలేరు. వృద్ధుడే గాని దృఢంగా ఉన్నాడు. చేతిలో పొడవాటి నునుపుదేలిన దండం, కుడి చేతి బొటనవేలికి పెద్ద రాగి ఉంగరం. చూపులకే భయంకరంగా ఉన్నాడు అతను. చూపుని ఎక్కుపెట్టి విద్యకేసే చూస్తున్నాడు ఆ వ్యక్తి. ఊహించనలవిగాని ఆ రూపానికి, తను చూచిన ఆ చీకట్లోని దృశ్యానికి భయ విహ్వలంగా మనస్సు చెదిరిపోయిన విద్యాధరి కంఠనాళాలు తెగిపోయేలా కేకపెట్టి నిలుచున్న చోటనే ఒక్కసారిగా దబ్బుమని స్పృహ తప్పి పడిపోయింది. విద్యలాంటి మెంటల్ బ్యాలెన్స్ కలిగిన సాధకురాలిని సైతం అలా రప్పించి పడగొట్టగలిగిన ఆ వ్యక్తి ఆమె గత జన్మ తండ్రి గురురాజప్ప సహాధ్యాయి, ఆగర్భ శత్రువు, జన్మల మారణ హోమానికి పరోక్ష కారకుడు అయిన మరొక కారణ జన్ముడు, గురురాజప్పకున్న ఏకైక ప్రత్యర్థి, అద్భుత మంత్రతంత్ర శాస్త్ర విద్యల్ని తల్లక్రిందులుగా కరతలామలకం చేసుకున్న మహామంత్రవేత్త, మాయావి, ఆధునికులు కలలో కూడా ఊహించని మర్మశాస్త్ర మేధావి చండముఖి. దబ్బున కుప్పకూలిన విద్యకేసి పరిహాసంగా చూస్తూ పెడబొబ్బ పెట్టాడు. ఒక్కసారిగా వికటాట్టహాసం చేశాడు. అహో గురురాజప్ప, ఓ అహంకారి, నీ ఆట కట్టు. శతాబ్దాల తరబడి ఎదురుచూచిన తరుణం ఆసన్నమైనది. నీ ముద్దుపట్టి మరుద్వతితో మొదలెడినాను. నీ శత్రు శిరఃకందుక క్రీడ. శక్తుంటే కాచుకో. గెలుపెప్పుడు ఈ చండముఖిదే. అనుభవించు. కాలితో విద్య శరీరాన్ని నిరసనగా ఒక్క తన్ను తన్ని చటుక్కున అదృశ్యం అయిపోయాడు మహామాయా దురంధరుడు చండముఖి. ఇంకా ఉంది. నెక్స్ట్ పార్ట్ వరకు ఎదురు చూడక తప్పదు.